హాయ్ ఫ్రెండ్స్, నేను వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఫౌండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్. సో ఆహ్, సో ఈరోజు ఏంటంటే మనం అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఒక వెబ్సైట్కి ట్రాఫిక్ తీసుకురావడం ద్వారా కమిషన్ పొందే పద్ధతి. ఒక ఒక వెబ్సైట్కి లేదా ఒక బిజినెస్కి, ఒక ప్రోడక్ట్కి లీడ్ జనరేట్ చేయడం ద్వారా, ఒకవేళ ఆ లీడ్ సేల్ అవుతే కనుక తద్వారా కమిషన్ పొందే పద్ధతినే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. తెలుగులో అనుబంధ మార్కెటింగ్ అని కూడా మనం అనొచ్చు అనమాట. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది కమిషన్ జంక్షన్ అని ఉన్నాయి. కొన్ని అఫిలియేట్ మార్కెటింగ్ వెబ్సైట్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే చాలా కంపెనీలతో టైఅప్ అయిపోయి వాళ్ళ దగ్గర, అలాగే చాలా అఫిలియేట్ మార్కెటింగ్ చేసే ఫ్రీలాన్సర్స్తో కూడా టైఅప్ అయిపోయి ఈ ఇద్దరిని కలిపే ప్లాట్ఫామ్ లాగా వాళ్ళు పనిచేస్తారన్నమాట. ఇలాగా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా అంటే ఒక సింప్లీ మనం చెప్పాలంటే మన ఇండియాలో ఈజీగా అర్థం కావడానికి డిజిటల్ ఏజెంట్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎల్ఐసికి కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, చిట్ ఫండ్ కంపెనీకి కానివ్వండి, ఏజెంట్స్ ఎలా ఉంటారో అంటే ఆ పని అయితేనే కమిషన్ వస్తుందన్నమాట. అలా ఒక ప్రోడక్ట్ కానివ్వండి, ఒక సర్వీస్ కానివ్వండి, ఒక వెబ్సైట్కి జస్ట్ అంటే ఆ వెబ్సైటు జనాలు చూసేలా చేయగలగడం, తద్వారా సేల్ అయితే కమిషన్ పొందగలగడం ఒక పద్ధతి. డైరెక్ట్ ఆ ప్రోడక్ట్ లింకును లేదా ఆ సర్వీస్ లింక్ పంపించేసి సోషల్ మీడియాలో అక్కడ సేల్ అయితే వచ్చే కమిషన్ తీసుకొని పనిచేయడం రెండో పద్ధతి. ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఓపెన్ ప్లాట్స్ సేల్ చేస్తుందని అనుకుందాం. ఆ ఓపెన్ ప్లాట్స్కి సంబంధించిన లింక్ తీసుకొని, అంటే ఆయా ఒక వెబ్సైట్ కానివ్వండి, వీడియో కానివ్వండి తీసుకొని అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన పేజ్ ద్వారా చేస్తే, ఎందుకంటే మీరు లింక్ తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత లీడ్ జనరేట్ అయిందా లేదా అనేది అఫిలియేట్ మార్కెటింగ్ పేజ్కి సంబంధించిన లింక్ ద్వారానే చేయగలుగుతారు. లేకపోతే అది ఎలా వచ్చింది, లీడ్ ఎక్కడి నుండి వచ్చింది అనేది వాళ్ళకి అర్థం కావడానికి అఫిలియేట్ మార్కెటింగ్కి సెపరేట్ పేజ్ అనేది క్రియేట్ చేసుకొని వాళ్ళ వెబ్సైట్కి ఆ పేజ్ మీకు ఇస్తారనమాట. మీరు అఫిలియేటర్గా ఆ కంపెనీతో రిజిస్టర్ అవుతాయి. ఆ పేజ్ని మీరు ప్రమోట్ చేసినందుకు మీ ద్వారా ఏమన్నా లీడ్స్ వచ్చి, అంటే మీరు సోషల్ మీడియాలో కష్టపడి ప్రమోట్ చేసినందుకు మీ ద్వారా ఏమైనా లీడ్ వచ్చి ఆ లీడ్ కనుక సేల్ అయితే, ఆ ఓపెన్ ప్లాట్ ఒకటి సేల్ అయిందనుకోండి, దానికి వారు మీకు కమిషన్ ఇస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. అలాంటి సంస్థలు ఉంటాయి, మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్న వాళ్ళతో లైక్ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఎవరితోటైనా మాట్లాడుకొని ఆ సేల్ అయితేనే తద్వారా మీరు కమిషన్ పొందే పద్ధతిని చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ అఫిలియేట్ మార్కెటింగ్ అండి. సో అఫిలియేట్ మార్కెటింగ్కి సంబంధించి మీ సంస్థకి, మీ కంపెనీకి, మీ ప్రోడక్ట్కి అఫిలియేట్ మార్కెటింగ్ సర్వీస్ కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వగలరు. మేము కూడా ఆ సర్వీస్ మీకు చేసి పెడతాం. లేదా అలాంటి సర్వీస్ డిజైనింగ్, వెబ్సైట్ డిజైనింగ్ కానివ్వండి, దానికి రిలేటెడ్ ఏమన్నా రీడిజైనింగ్ చేయాలంటే, రీమోడలింగ్ ఆఫ్ వెబ్సైట్ చేయాలని అనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు ఆ సర్వీస్ చేసి పెడతామండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఫౌండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ డే.